అందరికీ వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరో హై వోల్టేజ్ అప్డేట్ వచ్చింది. బ్లాక్ బస్టర్ కలయికగా నిలిచిన బాలకృష్ణ గోపీచంద్ మాలినేని జోడీ మళ్లీ చేతులు కలిపింది. వీరసింహారెడ్డితో భారీ విజయం సాధించిన తర్వాత ఇదే కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్ మార్చి తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. నిర్మాతగా వెంకట్ సతీష్ కిలారు వ్యవహరిస్తుండగా ఈసారి పూర్తిగా ఫ్రెష్ కథతో స్టైలిష్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించున్నట్టు చిత్ర బృందం స్పష్టం చేసింది. మొదట చారిత్రక కథను అనుకున్నప్పటికీ బడ్జెట్ మరియు ప్రొడక్షన్ పరిమితుల దృష్ట్యా ఆ ఆలోచనను పక్కన పెట్టి ముంబై నేపథ్యంతో సాగే మాస్ యాక్షన్ డ్రామాకు మేకర్స్ ఫిక్స్ అయ్యారు. గత చిత్రాల డ్యూయల్ రోల్స్ కాకుండా ఈసారి బాలకృష్ణ ఒక్కటే క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇది పాత్రకు మరింత ఇంటెన్సిటీ, ఫోకస్ తీసుకొస్తుందని టాక్ నడుస్తుంది. స్టైలిష్ ప్రెజెంటేషన్, ఫాస్ట్ నరేటివ్, హై ఇంపాక్ట్ యాక్షన్ సీక్వెన్లు ఈ చిత్రానికి ప్రధాన బలం కానున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటించనుండడంతో మరో హైలైట్. బాలకృష్ణ నయనతార జోడీకి శ్రీరామరాజ్యం, సింహ, జై సింహాలతో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్బీకే 111 తో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ జోడీ కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దర్శకుడు గోపీచంద్ మాలినేని ఈసారి కథనంలో కొత్తదనం చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. మాస్ టెంప్లెట్ కు స్టైల్ టచ్ ఇచ్చి బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్టుగా పవర్ఫుల్ సన్నివేశాలు రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. టెక్నికల్ గా కూడా సినిమా గ్రాండ్ గా ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి. గతేడాది బాలకృష్ణ అఖండ 2 తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ఆ నేపథ్యంలో ఎన్బీకే 111 కు ఆయనకు అలాగే దర్శకుడు గోపీచంద్ కు కూడా కీలక ప్రాజెక్ట్ గా మారింది. షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి పండగ సీజన్ ను లక్ష్యంగా పెట్టుకునే యోచనల్లో మేకర్స్ ఉన్నట్టుగా టాక్ నడుస్తుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్.